శోభన్ ఏయ్ నువ్వే మాట్లాడుకో. రాను రాను మరీ టూ మచ్ అయిపోతుంది. ఇప్పుడు పెద్ద మనిషి వస్తాడు, ఆయనే తీర్పిస్తాడు, చూసుకో. పెద్ద మనిషా? వాడెవడు? వచ్చాడు చూడు. సార్ మీరేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నా, నువ్వేంటి ఇక్కడ? హాయ్ సార్, నా పేరు శోభన్. మీకు కాల్ చేసింది నేనే. హాయ్. కాల్ చేసావా? మన యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతానని కాల్ చేశాడు. నేను డీటెయిల్స్ చెప్పబోతుంటే వద్దు కలిసి మాట్లాడదామని చెప్తే నేను ఇక్కడికి వచ్చా. అయినా నువ్వేంటి ఇక్కడ? యూపీఎస్సీయా? నీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా? చెప్పనే లేదు. అంటే నేను ఐఏఎస్, నువ్వు ఐపీఎస్, మీట్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. యా సార్, మా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే మీరు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ఐ కూడా అవుతారు. అవన్నీ కానీ ముందు హంతకుండా అయ్యేలా ఉన్నాను. అదేంటి సార్? మీ కోచింగ్ సెంటర్లో ఏం చెప్తారు? ఏం చెప్తారు? క్లాసెస్ చెప్తారు. అది కూడా తెలియగా కలెక్టర్ అయిపోతారంట. క్లాసెస్ సరే, మధ్యలో మీరేదో మోటివేషనల్ స్పీచ్ ఏదో ఇస్తారంట. చూడండి, యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే టఫ్, క్రాక్ చేయడం కష్టం, అటెండ్ చేసి వేస్ట్, ఇలా చాలామంది చెప్తుంటారు. కానీ నేనేం చెప్తా అంటే అదంతా ట్రాష్. యూపీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మీరు చాలా కాంపిటేటివ్గా ఉండాలి. ప్రతి దాంట్లో ప్రతి విషయంలో కాంపిటేటివ్గా ఉండాలి. మీ ఫ్రెండ్ 3 ఇడ్లీలు తింటుంటే మీరు 4 ఇడ్లీలు తినండి. మీ హాస్టల్లో ఫ్రెండ్ ఫ్యాన్ 3లో పెడితే మీరు 4లో పెట్టి పడుకోండి. ప్రతి ఒక్కరితో ప్రతి దాంతో కాంపిటీషన్ పెట్టుకోండి. బీట్ ఎవ్రీవన్. రిమెంబర్ దిస్. నువ్వు కలెక్టర్ అయ్యాక మాట్లాడదాం. ఆ స్పీచ్కి ఏమైంది? బాగానే మోటివేట్ అవుతారుగా. ఏ చేతులు నువ్వు అవ్వలేదా? అయ్యాను సార్. అయ్యింది సరే, కానీ ఏ రేంజ్లో అయిందో తెలుసా? కాంపిటేటివ్ ఉండాలని చెప్పి నాతో ప్రతి విషయంలో కాంపిటీషన్ ఫీల్ అవుతుంది. అంతా చెప్తున్నావు, ఇంతకీ జైత్రి నీకేమవుతుంది? నా గర్ల్ ఫ్రెండ్ గా ఉండేది, కానీ ఇప్పుడు కాంపిటేటివ్ గర్ల్ ఫ్రెండ్ అయింది. ఎవరు మోటివేట్ చేసిన దగ్గర నుంచి నాలో ఏదో తెలియని ఎనర్జీ. దీనమ్మ తగ్గేదే లేదు, ఎవరిని వదిలేదే లేదు. ఐ విల్ కంపీట్. గుడ్. హే, ఏంటది? కొత్త బుక్కా? ఎవ్రీ వీక్ ఒక బుక్ స్టార్ట్ చేస్తాను, నీకు తెలుసు కదా. కానీ ఇదేమో 700+ పేజెస్ ఉంది. మినిమం 2 వీక్స్ పడుతుంది నాకు. నీకు 2 వీక్స్ పడుతుందా? చూసావా ఎంత ఉందో? ఒకసారి బుక్కే. ఐరన్ ఫ్లేమ్. ఏం ఆలోచిస్తుంది? ఓకే, రేపు కలుస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పనుంది. The next day. జైత్రి, కళ్ళేంటి అలా ఉన్నాయి? నైట్ నిద్రపోలేదా? లేదు, నైట్ అంతా బుక్ చదువుతూ కూర్చున్నా. బుక్ చదివావా? ఐరన్ ఫ్లేమ్. ఐరన్ ఫ్లేమా? నీకెక్కడిది? నిన్న ఇంటికి వెళ్ళే దారిలో కొనుక్కున్నా. బై ది వే, సింగిల్ నైట్ లో బుక్ ఫినిష్ చేసేసాను. ఫినిష్ చేసావా? నీకు 2 వీక్స్ పడుతుందన్నావు, నన్ను చూసావా? ఓవర్ నైట్ ఫినిష్ చేసా. ఓ నైస్. 4th వింగ్ ఎప్పుడు చదివావు? అదేంటి? 4th వింగ్ ఇస్ ద ఫస్ట్ పార్ట్, ఐరన్ ఫ్లేమ్ ఇస్ ద సెకండ్ పార్ట్. అది చదివితే కానీ ఇది అర్థం కాదు కదా. అందుకనే నా అర్థం కాలేదు. ఏదైతే నేను 700 పేజెస్ సింగిల్ నైట్ లో ఫినిష్ చేసా. ఐ విన్. సరిపోయింది. ఎన్ని రోజులైంది కదా పిజ్జా తిని? ఎన్ని స్లైసెస్ ఇచ్చాడు? 1 2 3 4 5 6 7 8 స్లైసెస్. అంటే 4 నీకు 4 నాకు. అవన్నీ తినేసి ఎక్స్ట్రా స్లైస్ కూడా తినేస్తా. చిన్నగా తిను, ఎందుకంత తొందర? చిన్నగా. ఏమైంది శోభన్? వై యు సో స్లో? నేను స్లోగా తినడం కాదు, నువ్వే చాలా ఫాస్ట్గా తింటున్నావు. అయినా ఏమైంది నీకు? నేనేమైనా ఎత్తుకుపోతానా? నేనెత్తుకుపోదామని. 5th స్లైస్. నేనే ఫస్ట్. 5th స్లైసా? ఏంటి ఫుల్ అయిపోయిందా? లేదే. హలో, అమ్మా ఇప్పుడు తినాలా? నా వల్ల కాదే.
లా. ఏంటి పడేస్తున్నావా? లేదే. మరి తిను. తింటా. తింటావా లేదా నేను తినేనా? అప్పుడు ఫస్ట్ నేనే అవుతా. లేదు లేదు.